బయటికి మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మళ్ళీ రాజ్ తరుణ్ నుంచి మళ్ళీ మళ్ళీ తెర మీదకి వచ్చినట్టు కొత్త సీన్లు వచ్చాయి. రాజ్ తరుణ్ అరెస్ట్ చేస్తున్నారని బ్రేకింగ్ వేశారు. లావణ్య మళ్ళీ వెళ్ళి ఇవన్నీ జరుగుతూ ఉంది. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి ఏకంగా పట్టుకుని అది ఇది అని చెప్పి కొన్ని అయితే స్క్రోలింగ్స్ అరెస్ట్ చేస్తున్నారు, కేసు నమోదు చేసేసారని మాట్లాడారు. పాప మీరు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ తరుణ్ పడి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బిగ్ బాస్ చూసుంటే అంత ధైర్యం చేసి ఉండేది కాదు. ఓకే, ఎందుకంటే మా మేనమామ వెళ్ళి కదా ముంబై. తర్వాత మీకు తెలీదు, మేము అంటే రాజుతో మాట్లాడేటప్పుడు కూడా ఇదే టైప్లో ఉండేది కన్వర్జేషన్. ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నా కూడా చింటూ గుర్తున్నాడు కదా మీకు? గుర్తున్నాడా? మస్తాన్ సాయి గుర్తున్నాడు కదా? గుర్తున్నాడు. మస్తాన్ సాయి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసి పైనుంచి పడి అతనికి గడ్డం పగిలిది, అది చూసారు మీరు? వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు, గడ్డం పగిలింది కదా. సో ఇదే సిచ్యువేషన్ చింటూ కనుక వచ్చిందంటే అతనికి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు రాజ్ అని చెప్పాను. అవునా, ఎందుకన్నాడు అంటే చింటూ అంటే 2 చిన్నులు కదా, ఒక చిన్న పగిలిన ఇంకో చిన్న ఉంటుందని. ఇంతసేపటి నుంచి వింటున్నా, నాకు మాత్రం మోక్షం నరాలు తగ్గిపోతున్నాయి సార్ లోపల. మోక్షం. సో కాకపోతే ఇది మరి న్యూస్ ఛానల్స్లో చాలా సీరియస్గా డిబేట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి జోకులు వేయలేం కదా, అందుకని రాలేదు. బట్ ఆ చిరుపుకోవడం అలా ఫోన్ కాల్స్లోనే ఉండేది. బట్ దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అంతా తాటకి చెప్పండి. ఓకే, దాని మొత్తానికి మీరు మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ రాజ్ తరుణ్ గారికి ఒక మంచి ఊపు వస్తుందేమో అనిపిస్తుంది మాకు కూడా, ఇంకేదైనా వచ్చినా కూడా. ఇంకేం లేదండి, అయిపోయింది. నిన్న జానీ మాస్టర్ది కూడా చాలా వైరల్ అవుతుంది, చూస్తూ ఉన్నారా? కనీసం వింటూ ఉన్నారా? కానీ ఇంకా దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. అటు ఫిలిం ఛాంబర్ నుంచి చెప్తున్న మాట ఏంటంటే ఇద్దరు ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి మేము ఏం చేయాలనేది ఛాంబర్ నుంచి ఆలోచిస్తూ ఉంటున్నారు. అంటే ఆవిడ చెప్పాలి, ఆవిడే ఇప్పుడు మీడియా ముందుకు రాలేదు కదా, రాలేదు సార్. ఆవిడ వస్తే బాగుంటుంది. వచ్చేదన్నా అసలు ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఎందుకు, ఇన్నేళ్ళుగా చాలాసార్లు మంచిగా మాట్లాడారు ఆయన గురించి, సడన్గా ఇవాళ ఎందుకు అనేది మేబీ మీరు ఏమైనా తమ్ముళ్ళు పెట్టుకోవాలని మీకు మంచి చెప్తాను నేను. జానీ ఎస్ పాప ఓపెన్ యువర్ మౌత్, ఆ పాప ఆవిడ నోరెప్పట్లేదు కదా. జానీ ఎస్ పాప అంటే జానీ మాస్టర్, ఓపెన్ యువర్ మౌత్, ఈ పాప. నువ్వు తొందరగా నోరు వైపు మాట్లాడమ్మా, అప్పుడు జానీ ఎస్సా లేదా నువ్వు అనే తెలుస్తుంది అంతే. ఓరి బాబోయ్, సూపర్ మామూలుగా లేదు.